మరి మీ మాస్టర్ నెక్స్ట్ ప్రభాస్ గారితో డైరెక్షన్‌లోకి వెళ్తున్నారు కదా! అది ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏం రాలేదు. హ్మ్. కానీ మా గురుగారు ఎప్పుడు బయటకొచ్చినా హ్మ్. ఆయన ఒక బ్యాంగర్‌తోనే వస్తారు. హ్మ్. సస్పెన్స్‌తో వస్తారు. చాలా ఒక కొత్త విషయాన్ని తీసుకొస్తారు. హ్మ్. సో, నేను కూడా వెయిట్ చేస్తున్నా. హ్మ్. మా గురుగారు ఇంకా నెక్స్ట్ ఏం మరి చేయాలి. మీ గురువుగారి డైరెక్షన్‌లో ఒకవేళ ప్రభాస్ గారి కొరియోగ్రఫీ చేయాలంటే ఎలా ఉంటుంది? ఆ! అది వస్తే వద్దంటానా ఏంటి? ఆ! మా గురుగారు ఫస్ట్ వదిలిపెడతారా ఏంటి? లేదు హ్మ్. కదా! హ్మ్. సో, అన్నీ దేవుడి దయ. మన చేతుల్లో లేదు. అన్నీ జరుగుతున్నప్పుడు హ్మ్. హ్యాపీగానే ఉంటది. బట్ అంటే షేర్ చేసుకుంటారా? అంత అంత ర్యాపో ఉంటదా? లేకపోతే జస్ట్ అసిస్టెంట్‌గానే చూస్తారా? లేదు. ఆయన ఎప్పుడు అలా లేదు. ఆయన ఒక అసిస్టెంట్‌ని తమ్ముడు అనే పిలుస్తారు. ఎప్పుడు అసిస్టెంట్‌ని. హ్మ్. మెయిన్‌గా ఉన్న అసిస్టెంట్స్ అందరిని తమ్ముడు అని పిలుస్తారు. అండ్ ఇప్పటిదాకా నేను గురుగారు, మాస్టర్ అని పిలుస్తా. ఇప్పుడు ఫోన్ చేసినా కూడా నన్ను మాస్టర్ అని పిలువకు, అన్నయ్య అని పిలువు హ్మ్. అని అంటారా? చెప్పే ఒక వ్యక్తి ఆయన. హ్మ్. సో, మా ర్యాపో అన్నది ఇంకా ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడు ఉంటుంది. మరి అంత ఫ్యామిలీ మెంబర్ అయితే చెప్తాం కదా! మనకి ప్రభాస్ గారితో జరుగుతుంది, లేకపోతే ఇంకోటి జరుగుతుంది, డైరెక్షన్ ట్రయల్స్ చేస్తున్నాయి. ఏవో లేదు. ఉంటాయి అదే కదా! చెప్తున్నా కదా! ఈ ఫ్యామిలీ అన్నప్పుడే దాన్ని ఇంకా దాచిపెట్టుకోవాలి. ఓహ్! మీకు తెలుసు కానీ మీరు మన చెప్పరు. వాళ్ళది బయటకొస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటది గదా! హ్మ్. అది మనం కూడా ఒక ఫ్యాన్ లాగే చూడాలి కదా! హ్మ్. అది మీకు తెలుసు. మీరు చెప్పట్లేదు అంతే కదా! ఓ రకంగా చెప్పాలంటే. వస్తది. త్వరగా వస్తది. హ్మ్. సో, మొత్తానికి అయితే మీరన్నట్టేనే మొదలుపెట్టడమే అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుంటారంటారు. బట్ మీరు మొదలుపెట్టడమే 100 మెట్టు నుంచి మొదలుపెట్టారనమాట. 2 పెద్ద పెద్ద సినిమాలు. ఆహ్, 'ఆయా షేర్' సెన్సేషన్‌గా అయితే అది ఎక్కడికి లాగుద్దో అర్థం అవును. కావట్లేదు. సో, ఇక నెక్స్ట్ మరి ఇంకా దీంట్లో ఇదొకటేనా ఇంకేమన్నా సాంగ్స్ ఉన్నాయి మీకు ఇంకా 'పారడైజ్'? ఆహ్, వస్తాయని నమ్ముతున్నా. దీంట్లో ఈ సినిమాలో దీంట్లోనే హ్మ్. వస్తాయని నమ్ముతున్నా. హ్మ్. అది కూడా అప్డేట్ వస్తున్నప్పుడు మేబీ ఓకే.